లేదు, ఇది ప్రభాస్ గారి కోసం తయారు చేసినటువంటి బుట్ట. అసలు మా సూపర్ హీరోయిన్ గురించి చెప్పలేదు. ఇందాక బెండు తీసేసింది, నడుమును ఎలా ఊపిందో చూశారు కదా, సినిమాలో ఇంకా బాగా ఊపింది. పూరి గారు ఇప్పటి వరకు రాసిన డైలాగుల్లో వారికి బాగా ఇష్టమైన ఒక డైలాగ్ మన కోసం. నేను రాసిన డైలాగులో చాలా వాడుకలో ఉన్నది పాపులర్ డైలాగ్ ఏంటంటే, పండగ చేసుకో అనేది అందరూ ఎక్కువ వాడతారు. యాక్చువల్గా అది సినిమా డైలాగ్ అనుకోరు, ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో వాడుతుంటారు అది. నేను మాట్లాడినాక ప్రభాస్ మాట్లాడతారు. నేను కొన్నేళ్ల క్రితం నేను కాసేపు ఒక 2 నిమిషాలు ఓకే ఒక్క నిమిషం ఆగితే నేను మాట్లాడతా. రెడీ. నేను కొన్నేళ్ల క్రితం ఒక సినిమా తీసా. ఆ సినిమా పేరు అమ్మా నాన్న తమిళమ్మాయి. ఆ సినిమా చేసినప్పుడు రామ్ గోపాలన్ గారు బాంబే నుంచి వచ్చారు ఒకసారి ఆఫీస్కి. ఏ సినిమా చేస్తున్నావు అని అడిగారు. అడిగితే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి అంటే, ఆయన ఈ పెదనాన్న మామయ్య వీళ్ళ గురించి ఎలా కథలు రాస్తారని తిట్టారు. ఎందుకంటే ఆయనకి పెదనాన్న అలిగాడు, పిన్ని బొమ్మ ఉంది, మాయ మాట్లాడట్లేదు అని ఆ విషయాల మీద కథలు చేయడం ఇష్టం ఉండదు. అయితే అదే రామ్ గోపాలన్ గారు ఈ లోఫర్ సినిమా చూసి లోఫర్ టైటిల్ తీసి మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ పెట్టమని అడిగారు. సో నేను ఆవిడ చాలా పెద్ద సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యాను నేను. అండ్ చాలా ఏళ్ల తర్వాత నేను తీసిన మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఈ లోఫర్ ఇది. అండ్ ఈ సినిమాలో రేవతి గారు, పోసాని గారు వాళ్ళిద్దరూ కొట్టేశారు సినిమా. తల్లి తండ్రి. అలాగే మిస్టర్ వరుణ్ నాకు చిన్నప్పటి నుంచి నేను మా ముందే పెరిగాడు. నేను నాగబాబు గారి ఇంటికి వెళ్ళేవాడిని. నేను వరుణ్ అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. నేను నాగబాబు గారిని ఏమండి మనోడు అడ్డంగా పెరుగుతున్నాడు, హీరో అవుతాడా అంటే, ఏమో జగ్గు వాడు ఏమవుతాడో నాకు తెలియట్లేదు, ఆడికి తెలియట్లేదు అన్నారు ఆయన. ఆ తర్వాత ఒక 8 years బ్యాక్ వరుణ్ నా దగ్గరికి వచ్చి, నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవుతా అన్నాడు. ఏమంటే నాకు హీరో అవ్వాలని లేదు, నాకు డైరెక్షన్ అంటే ఇష్టం అని. సో ఫైనల్గా నాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చాడు. అండ్ ఈ సినిమాలో వరుణ్ చాలా 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 బాగా చేశాడు. సరే సాంగ్లు ఫైట్లు ఇవన్నీ వదిలేయండి. వరుణ్ ఒక మదర్ సాంగ్ ఉంది. ఆ మదర్ సాంగ్లో వరుణ్ పర్ఫార్మెన్స్ చూడాలి మీరు. ఎందుకంటే ఏడుస్తూ పాడే పాట. తల్లి కొడుకులు ఏడవట్లా, తల్లి ఏడవట్లా, కొడుకు ఒక్కడే ఏడుస్తున్నాడు. యూజువల్గా ఆడవాళ్ళు ఏడిస్తే బాగుంటుంది కానీ మగాళ్ళు ఏడిస్తే చండాలంగా ఉంటుంది. కానీ వరుణ్ని ఆ సాంగ్లో ఫ్యాంటాస్టిక్ చేశాడు. అది ఒక్కటి చాలు వరుణ్ చాలా పెద్ద యాక్టర్ అవుతాడని చెప్పడానికి. అండ్ ఇవాళ ఆడియో ఫంక్షన్కి వచ్చే ముందు చిరంజీవి గారు నాకు మెసేజ్ పెట్టారు. ఆయన విశేషే కాదు, లోఫర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని. చిరంజీవి గారికి వరుణ్ అంటే చాలా చాలా ఇష్టం. తన పెట్టు వరుణ్ అయితే. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఇస్ అ గ్రేట్ ప్రొడ్యూసర్. 60 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయ్యి ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనేతో. అండ్ మా హీరోయిన్ దిశా పాట్ని. ఈ అమ్మాయిని ఒక 2 years బ్యాక్ నేను చూశాను ఈ అమ్మాయిని. సో తర్వాత అమ్మాయికి డాన్స్ ట్రైనింగ్ అది ఇది అయ్యి
ఈ సినిమాలో చేస్తుంది. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇలియానా 2 అంటే. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, మా టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫైనల్గా ప్రభాస్, బుజ్జిగాడు సినిమాలో బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు. టిప్పర్లో వచ్చి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని. సరే డైలాగే కదా చెప్పాడు అనుకుంటే, బాహుబలితో మమ్మల్ని అందరినీ టిప్పర్ లారీతో కొట్టాడు. అది సో మామూలుగా కొట్టలేదు, మా అందరినీ మొత్తం కంట్రీని కొట్టాడు. అండ్ మమ్మల్ని గుద్దేసిన ఆ లారీ అంటే మాకు చాలా ఇష్టం. ఆ టిప్పర్ లారీని పిలవగానే వచ్చింది టిప్పర్. అండ్ ఐ లవ్ యూ డార్లింగ్ వచ్చినందుకు. అండ్ ఇంకొక విషయం, ప్రభాస్ని కౌగిలించుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలామంది హీరోయిన్లు కౌగిలించుకున్నాను, వాళ్ళందరికంటే ప్రభాస్ హాక్ చాలా బాగుంటుంది. సచ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ ప్రభాస్. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. బాగుంది, చాలా బాగుంది. దిశ, విల్ యూ స్పీక్ సంథింగ్? Hello. Namaste. I'm sorry I can't speak in Telugu. The only sentence I know is Nenu love chestanu. మీకు ఎవరు నేర్పించారు ఇది? వరుణ్, నువ్వు ఇవన్నీ నేర్పిస్తున్నావా? అమ్మాయి నేను లవ్ చేస్తానంటోంది. I want to thank my team. It's an honor for me to be a part of this amazing project, Loafer. Thank you, Puri sir, for believing in me. C. Kalyan sir, RGV sir for coming here, Prabhas sir, Varun, Revati ma'am. And thank you for all for giving me so much love. I can't expect for anything else. I hope that this film would entertain you and make you smile and cry at the same time. Thank you so much, everyone. Love you. థ్యాంక్ యూ సో మచ్ దిశ, యూ సో వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్ టు. ఇప్పుడు వరుణ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడ మా సినిమా లోఫర్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన గెస్టులందరికీ, మీడియా వాళ్ళందరికీ అండ్ సినిమా అభిమానులందరికీ అండ్ మా ఈరోజు గెస్ట్ ప్రభాస్ గారికి బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ అంటే మీరు వచ్చిన తర్వాత కొంచెం కలగా ఉంది మొత్తం. అంటే ఐ థింక్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఆయన ఫ్యాన్ ఏదో మొన్న ఛత్రపతి నుంచి బాహుబలి నుంచి కాదు. ఐ లైక్ హిమ్. ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద డయాస్ విత్ హెమ్. థ్యాంక్ యూ అగైన్. అండ్ మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గరికి. నేను ఫస్ట్ పూరి జగన్ గారి దగ్గరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ఏం చేయాలో లైఫ్లో నిజంగా తెలియదు. అప్పుడు అది ఏదో అవుతామని నాన్న తిడుతూ ఉండేవారు, అమ్మ తిడుతుండేది, బాబాయ్ పెద్ద అందరు తిడుతూ ఉండేవారు. సర్లే అని ఒకసారి డైరెక్టర్ అవుతాను నాన్న అని చెప్పా. సరే పూరి గారి దగ్గరికి వెళ్ళమని పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు నేనే బాగా ఇంత ఉండేవాడిని, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతాను సార్. నేను చిరుతా సినిమా అప్పుడు వెళ్ళా. ఆయన ఉండి నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నారు. రేపు రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళలేదు. నేను కట్ చేస్తే అట్లీస్ట్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కాకపోయినా హీరోగా నటించే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ.
అండ్ వెరీ లవ్లీ పర్సన్ ఆయన. నాకు ఎక్కడ షూటింగ్ చేస్తున్నట్టు నిజంగా అనిపించలేదు. చాలా ఫీల్ అయిన షూటింగ్ లాస్ట్ డే రోజు అరే అయిపోయింది ఏంటి ఇంత ఫన్ కూడా మొత్తం కోర్స్ జర్నీ అంతా చాలా క్విక్గా చాలా బాగుంది. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. సో బేసిక్లీ ఈ లోఫర్ సినిమా అయిందంటే ముఖ్య కారణం సి కళ్యాణ్ గారే. నేను జార్జియాలో షూటింగ్ చేస్తున్నాను కంచె సినిమాకి. అప్పుడు ఆయన ఫోన్ చేసి వరుణ్ వెనక్రా పూరి గారితో కథ చెప్పిస్తాను నీకు అని చెప్పి ఈ మొత్తం సెటప్ చేశారు. 100% మాట్లాడతాను నేను దాని గురించి, నో డౌట్. సో బాస్ నాకు అసలుకే టెన్షన్ చాలా ఎక్కువ, మీరు మళ్ళీ మాపితే నేను మధ్యలో మర్చిపోతాను. ఎక్కడున్నాను? మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారికి, సివి రావు గారికి అందరికీ మళ్ళీ థ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమాలో నాకు మదర్గా నటించిన రేవతి గారికి, నేషనల్ అవార్డ్ విన్నర్. ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. చాలా విషయాలు చెప్పారు నాకు, చాలా నేర్చుకోవడానికి ట్రై చేశాను కొంచెమైనా. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, పోసాని కృష్ణమూర్తి గారు నా ఫాదర్ క్యారెక్టర్ వేశారు సినిమాలో, అలీ గారు, బ్రహ్మానందం గారు. అండ్ మా టెక్నికల్ డిపార్ట్మెంట్ పీజీ విందా, మా సినిమాటోగ్రాఫర్, జోధ్పూర్ లొకేషన్స్ అన్నీ చాలా బాగా క్యాప్చర్ చేశాడు, వెరీ బ్యూటిఫుల్. అండ్ మా ఎడిటర్ శేఖర్. అండ్ ముఖ్యంగా నాకు నిజంగా చెప్పాలనిపించింది పూరి జగన్నాథ్ గారి దగ్గర ఉండే డైరెక్షన్ టీమ్, వాళ్ళు చాలా ఫాస్ట్ అండి. ఐ రియలీ లవ్ యువర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. అండ్ మా కో యాక్ట్రెస్ దిశా పాట్నీ, వెరీ బ్యూటిఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్. నేను యాక్చువల్లీ మీకు తెలుసు కదా నేను డాన్స్ చాలా బాగా చేస్తానని. సో అలా ఒకరోజు సాంగ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏదో రిహార్సల్ చేస్తుంది, ఒక స్టెప్ ఇస్తే ఎరగొట్టిస్తుంది అనమాట ఒక 2 నిమిషాల్లో. నేను చేస్తానని చాలా ట్రై చేస్తాను. అమ్మాయితో చాలా కంపీట్ చేయాల్సి వచ్చింది డాన్స్ చేయడానికి నాకు వచ్చిన కొంతలో. ఐ వాజ్ టెల్లింగ్ దెమ్ ఐ ట్రైడ్ రియలీ హార్డ్ టు డాన్స్ అలాంగ్ విత్ యూ. అండ్ సో మా హోల్ టీమ్ ఆఫ్ లోఫర్కి మళ్ళీ పేరున థ్యాంక్ యూ. అండ్ సునీల్, మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ చాలా మంచి పాటలు కొట్టాడు. అంటే ఫస్ట్లో నేను నిజంగా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఎవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెడతారు అనుకున్నాను. బట్ పూరి గారు సునీల్ మిక్స్ చేసిన సాంగ్స్ ఒకసారి వినని చెప్పారు. వినగానే అసలు నో డౌట్ నేను సునీల్ కాల్ చేసి చెప్పాను, సునీల్ చాలా బ్రిలియంట్ సాంగ్స్ ఇచ్చారు సునీల్. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సునీల్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ ఇందాక మా పెద్దనాన్న చిన్న వీడియో బయట పంపించారు. అండ్ ఆయన కూడా మా ఫ్యామిలీలో ఒక చిన్న సైజ్ క్రికెట్ టీంలో తయారయ్యాం కదండి హీరోలు. సో ప్రతి నెల ఒకరు ఆడియో ఫంక్షన్కి రావడం ఎందుకని చెప్పి ఆయన చిన్న బ్రేక్ తీసుకున్నారు అంతే తప్ప. అండ్ సో ఐ థ్యాంక్ మై పెద్దనాన్న, మై బాబాయ్, మై హోల్ ఫ్యామిలీ, కలీం బాబాయ్ కానీ, చరణ్ అన్న, బన్నీ అన్న, తేజ్, మై హోల్ ఫ్యామిలీ హూ హ్యావ్ ఆల్వేస్ బిన్ మై సపోర్ట్. యా అంతా అయిపోయింది అనుకుంటా కదా ఇంకేమో. And I would like to thank Prabhas once again for gracing this event. Thank you so much.